ఫ్రెండ్స్, వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ని క్లిక్ చేయండి. ఈరోజు మనం సగ్గుబియ్యం జావా ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం. దీనికోసం ముందుగా 2 స్పూన్ల సాబుదానా అంటే సగ్గుబియ్యం తీసుకొని దాన్ని ఒకసారి వాష్ చేసుకొని 3 నుంచి 4 గంటల వరకు నానబెట్టుకోవాలి. ఇలా చేత్తో పట్టుకుంటే మెత్తగా అయ్యేంత వరకు నానబెట్టుకోవాలి. ఇలా నానబెట్టుకోవటం వల్ల సగ్గుబియ్యం త్వరగా ఉడుకుతాయి. తర్వాత ఒకసారి వాష్ చేసుకొని ఆ వాటర్ మొత్తం రిమూవ్ చేసుకొని దానిలో 1 గ్లాసు వాటర్ పోసుకోవాలి. 1 గ్లాస్ అంటే 250 ml వాటర్ పోసుకొని స్టవ్ ఆన్ చేసి మీడియం ఫ్లేమ్ పెట్టుకోవాలి. ఇలా మీడియం ఫ్లేమ్ పెట్టుకున్న తర్వాత ఒక 10 to 15 minutes కుక్ చేసుకోవాలి. ఇలా చూస్తే మనకి ఆ సగ్గుబియ్యంలో వైట్ కలర్ అనేది కనిపించకుండా ఉంటే మనకి సగ్గుబియ్యం పర్ఫెక్ట్గా ఉడికినట్టు అండి. చూసారు కదండి, ఇంకొక 5 minutes ఉడికితే సగ్గుబియ్యం ఉడికినట్టే. చూడండి, వైట్ కలర్ మొత్తం పోతుంది కదండి. అలా మొత్తం చూస్తే మనకి ఆ సగ్గుబియ్యం క్లియర్గా కనిపిస్తే అప్పుడు సగ్గుబియ్యం ఉడికినట్టే. ఇప్పుడు మనం సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే సరిపోతుంది. మీకు కనుక నచ్చితే యాలకుల పొడి వేసుకోండి, నేను వేయలేదు. మనకి వడదెబ్బ తగిలి చాలామంది నీరసం అయిపోతారు. అలాంటప్పుడు మనం ఈ సగ్గుబియ్యం జావలో చిటికెడు ఉప్పు, కొంచెం పంచదార, మీ రుచికి తగ్గట్టు పంచదార వేసుకొని బాగా మిక్స్ చేసి, అంటే పంచదార కలిగినంత వరకు మిక్స్ చేసుకొని ఇస్తే మనకి వడదెబ్బ తగిలినప్పుడు వచ్చిన నీరసం మొత్తం పోయి తక్షణ శక్తి అందుతుంది. చూసారు కదండి, ఈ వేసవికి ఉపయోగపడే రెసిపీని. వెంటనే ఈ వీడియోని లైక్ చేసి మీ అభిప్రాయాన్ని నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. అలానే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.